శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ధనుసు రాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే. పితృరుణ శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యం అవుతుంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. పితృరుణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? మరి పితృరుణ శాపం అంటే ఏమిటి? పితృరుణ శాప ప్రభావం మీపై ఎంతవరకు ఉంది? అయితే ఈ శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి? ఏ విధంగా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుసు రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. మకర రాశి వారికి ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి కూడా అంతే ప్రేమను ఆశిస్తారు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులైనా ఎదుర్కొంటారు. ధనుసు రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతర జీవితం బాగుంటుంది. ధనుసు రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటాడు. దాని కొరకు ఎంతో ధనవ్యయం చేస్తాడు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. సాధారణంగా ధనుసు రాశి వారు సహనము ఎప్పటికీ కోల్పోరు. ధనుసు రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ధనుసు రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలని విడవాలి. ధనుసు రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అయితే ఈ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పం, గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే ఈ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. అంతేకాకుండా మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ధనుసు రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతో సేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, వృద్ధులను చూసుకోవడంలో విఫలమైనందుకు మరియు తమని తాము రక్షించుకోవడానికి విడిచిపెట్టినందుకు వార్షిక ఆచారాలు అంటే సంవత్సరీకం, పితృకార్యాలు వంటి ప్రాథమిక అవసరాలు వంటి వాటిని కట్టుబడి ఉండడంతో విఫలమైతే కూడా ఈ పితృణ శాపాలు తగులుతాయి. ఇక ఈ రాశి వారికి పితృణ శాపం కారణంగా ప్రతి విషయంలో ఆటంకాలే ఏర్పడతాయి. మీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతులేని పేదరికం ధనుసు రాశి వారికి సంభవిస్తుంది. ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి, నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. కానీ ఆచరణలో పెట్టడం జరగదు. ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ ప్రమోషన్ రాదు. మీకు అప్పగించిన పనిని మీరెంతో శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు గానీ ఉండవు. పితృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని చివరి వరకు వచ్చిన పని ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు. అయితే మీరు ఇలా అనుకోవచ్చు, మా తల్లిదండ్రుల్ని నేను బాగానే చూసుకుంటున్నాను కదా, మరి పితృరుణ శాపం అంటున్నారేంటి అని. ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు. కానీ పూర్వజన్మలో మీ తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు పితృణ శాపం అనేది వెంటాడుతుంది. దాని కారణంగానే వ్యాపారపరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి.
సంతాన పరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. ఆరోగ్య ప్రయత్నాలు, ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతుంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో మీకు తెలియక సతమతం అయిపోతూ ఉంటారు. విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు. వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి, ఓకే చేద్దాం అనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ వెనువెంటే చేజారిపోతుంది. ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి అని మీరు పరిపర విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆ పితృణ శాపం అనేది అనుకూలించదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. పితృణ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా, ప్రతి కార్యంలోనూ తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ పితృణ శాపం నుంచి, అలాగే మీకు కలిగినటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అటువంటి శాపాల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి కొన్ని పరిహారాలు అవేంటో చూద్దాం. ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు, మీ ఇష్టం. వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి. వాళ్లకు ఆహారము, బట్టలు, దుప్పట్లు దానం చేయండి. అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి. మర్రి చెట్టు ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. అంతేకాకుండా పక్షులు కానీ, జంతువులకు కానీ, ఆవులకు కానీ, కుక్కలకు కానీ, మరియు ఆహారాన్ని కానీ, పాలు కానీ ఇవ్వండి. అలాగే దేవి కాళికా స్తోత్రం మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి, దీపారాధన చేసి, పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్రాన్ని జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి. ఇలా చేయడం వల్ల మీరు పితృణ శాపం నుంచి బయటపడగలుగుతారు. సో చూసారు కదండి, ధనుస్సు రాశి వారికి పితృణ శాపం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి, అంతేకాకుండా వాటి నుంచి బయటపడడానికి వీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి తెలుసుకున్నారు కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో వారికి తెలియజేసే విధంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.